రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నక్షత్రం వారికి ఈ రోజు విపత్తారా. ఇక ఆరిద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి ఈ రోజు సంపద తారా. పునర్వసు విశాఖ నక్షత్రం వారికి ఈ రోజు జన్మతారా. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ఈ రోజు పరమమిత్ర తారా. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు. మన సంప్రదాయంలో ప్రార్థన అనేది చాలా గొప్ప స్థాయిలో మనం చూస్తూ ఉంటాం. సామూహిక పూజలు, సామూహికంగా మనం కూర్చొని చేసే ఏ రకాలైనా అద్భుతమైన ప్రతిఫలం ఇస్తుంది. ఎందుకు అంటే మనం భగవంతుని ప్రార్థించే సమయంలో మన మనసు చంచలాత్మకంగా ఉండదు. మీరు ఇంట్లో కూర్చొని పూజించినప్పుడు, మీరు ఒక్కరే కూర్చొని పూజించేటప్పుడు మన ఆలోచనలు విచ్చలవిడిగా వెళ్తూ ఉంటాయంట. అదే సామూహికంగా ఎక్కడైతే కూర్చొని పూజిస్తామో 100 మందిలో మనము ఒకరు కూర్చున్నప్పుడు ఇతరులు ఎంత భక్తి భావనతో వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అక్కడ ఒక అద్భుతమైన ప్రతి ఒక్కరి ఆత్మబలం చాలా నిర్మాణం అవుతుంది. అందుకే సామూహికంగా పూజల్లో విశేషమైన శక్తి, అద్భుతమైన శక్తి ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. సామూహిక పూజల వల్ల హృదయ రోగాలు దూరం అవుతాయి. అంతేకాదు బీపీ ఫ్లక్చువేషన్స్ ఇటువంటివి కూడా సామూహిక పూజల్లో పాల్గొనే వారికి నార్మల్ గా ఉంటుంది. అంతేకాదు ఎన్నో మిరాకల్స్ కూడా జరుగుతూ ఉంటాయి సామూహిక పూజల్లో వెళ్ళొస్తే. ఎందుకు అంటే ఇది మానసిక తజ్ఞులు కూడా దీని గురించి రీసెర్చ్ చేసి ఆర్టికల్ రిలీజ్ చేశారు. పూర్వంలో సామూహిక పూజలు మానసిక స్థితిని వాళ్ళు మర్చిపోయి ఆధ్యాత్మికంగా ఏకాగ్రతగా పెంచుకుంటూ వాళ్ళే మర్చిపోయి ఏం కావాలో దాన్నే కోరుకుంటారు. ఆ ఏకాగ్రత వల్ల వాళ్ళు మన శరీరం మరియు మన మెదటి శక్తి స్పందించి వాళ్ళకి కావాల్సినది, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అని డాక్టర్స్ కూడా చెప్పారు. అంటే మన సనాతన ధర్మంలో ఉన్న సామూహిక పూజలకి అంత శక్తి ఉంటుంది. గురుజీ చాలా వరకు చూస్తూ ఉన్నాను, చాలా మంది చీపర్లు పెట్టడం, షూస్ ర్యాక్స్ లాగా జోడించుకోవడం అలా చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీని అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల నెగిటివ్ జరుగుతుంది. అందుకే చెప్పులు ఇంటి బయట వదిలేవారు, ఎక్కడైనా ఒక చోటు వదిలేసేవారు. మన బయట ఊరంతా తిరిగేసి వస్తాం. దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడ తొక్కింటామో ఆ ఎనర్జీ అనేది ఆ స్లిప్పర్స్ లో ఉంటాయి. మనం మెట్ల కిందో లేదో గాలి లేని చోటో లోపల పెట్టేసి క్లోజ్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం వేసుకోవాలని వెళ్తామో అప్పుడు ఆ ఎనర్జీ మన ఆరాలోకి జాయిన్ అయిపోతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. అంతేకాదు వాస్తుశాస్త్రం ప్రకారం చీపర్లు, షూజెస్, పాత చెప్పులు అలాంటివి మెట్ల కింద పెట్టడం వలన ఆ ఇంట్లో కుటుంబంలో గొడవలు వస్తాయి. పిల్లలు తెలిసి తెలియకుండా తప్పులు చేయడం మొదలు పెడతారు, అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అంటే కుటుంబానికి వ్యతిరేకంగా నడుచుకొని వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయే సందర్భాలు కూడా కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి. దానికి దయచేసి దాన్ని చెయ్యకండి. అటువంటివి ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దండి. స్టేర్ కేస్ కింద అన్ని శుభ్రంగా బాగానే ఉన్నాయి, చక్కగా గాలి వెళ్తుంది వస్తుంది, అవన్నీ ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా మా ఇంట్లో పిల్లలు అలాగే ఉన్నారు, మాకు విరుద్ధాత్మకమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, చెడు ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అంటే మీ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. ఖచ్చితంగా దాని ప్రభావం వల్ల నిదానంగా వాళ్ళల్లో మార్పు వస్తుంది. రేపు ఆదివారం పుష్య నక్షత్రం, ఆదివారం పౌర్ణమి గడియలు. రేపు చాలా శక్తియుతమైనది. మన జీవితంలో మనం ఏమనుకుంటే అది ప్రాప్తిస్తుంది. అటువంటి ఇన్ఫినిటీ ముద్ర అనేది రేపు నేర్పిస్తాం. బ్రహ్మ ముద్ర అని కూడా దాన్ని అంటాము. ముద్రలోనే బ్రహ్మ ముద్ర అవుతుందని ఇన్ఫినిటీ. దాని ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు అనుకోండి మీ జీవితంలో ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. రేపు పుష్యమి నక్షత్రంలో సూర్యోదయం ఆదివారం కలిసి వచ్చింది. రేపు ఉదయం మహాలక్ష్మిని పూజించండి, కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి, అమ్మ దారిద్ర్యం నుంచి విముక్తి చేయండి అని భక్తిపూర్వకంగా రేపు మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని ఎవ్వరు జపించినా, కనకదార స్తోత్రం చదువుకున్నా, మహాలక్ష్మికి నైవేద్యం వెలిగించి తామర బత్తలతో పూజిస్తే ఇంట్లో ఉన్న
దారిద్ర్యం తొలగి మీ ఇంటికి అదృష్టం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది.